బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గుట్కా ర్యాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఓ వ్యానులో కూరగాయల లోడు ముసుగులో గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గుట్కా ప్యాకెట్ విలువ ₹1 కోటి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏంటి? ఎవరెవరు దీని వెనక ఉన్నారని భావిస్తున్నారు? అయితే ఈ గుట్కా ప్యాకెట్లు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమ రవాణా గురించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టారు. ఏలూరు NH-16 జాతీయ రహదారి మీద ఇటు హనుమాన్ జంక్షన్ నుంచి లోడు ఒక వ్యాన్, ఐషర్ వ్యాన్ ని తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు ఐషర్ వ్యాన్ ని తనిఖీ చేయగా అందులో దాదాపు 230 బస్తాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయి. వెంటనే ఇద్దరు డ్రైవర్లను కూడా, వ్యాన్ లో ఉన్న ఇద్దరు డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా మొత్తం ప్రతి నెల కూడా 8 వ్యాన్ల సరుకు ఇటు ఏపీలోని రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, అలాగే వినుకొండ, ఏలూరు ఈ ప్రాంతాలకు ప్రతి నెల కూడా 8 వ్యాన్ల ద్వారా డెలివరీ ఇస్తున్నట్టుగా వీళ్ళు ఒప్పుకున్నారు. అయితే దీని వెనక ఎవరున్నారు, ఈ డ్రైవర్లు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ మాఫియాని ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మొత్తానికి వీరిచ్చిన సమాచారంతో ఏలూరులోని వైభవ్ కోర్ట్స్ అపార్ట్మెంట్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్లు 15,000 ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఇటు జాతీయ రహదారి మీద జరిగిన తనిఖీల్లో కానీ, ఏలూరులో అనుమానిత ప్రాంతంలో జరిగిన తనిఖీలు కానీ 12,57,000 గుట్కా ప్యాకెట్లు అయితే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. వీటి విలువ ₹1,25,00,000 పైనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ విధంగా ముందు డ్రైవర్లను అయితే, ఇద్దరు డ్రైవర్లను కూడా ప్రస్తుతానికి జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే తరలించారు. ముఖ్యంగా ఈ లభించిన నిషేధిత గుట్కా ప్యాకెట్ లో రాజా అలాగే MC ఈ 2 బ్రాండ్లకు సంబంధించిన ప్యాకెట్లు ఉన్నాయి. ఈ విధంగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల తరింపును ఏదైనా అడ్డుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చూస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లు అక్రమ రవాణా అనేది గుట్టురట్టు చేయడం అనేది సంచలనం కలిగిస్తోంది. రాజు, థ్యాంక్ యూ శేషు. యాచకులపై ఇవాంకా పిడుగుపడింది. హైదరాబాద్లో జరగనున్న సదస్సుకు